ఇంకా పారిజాతం అయితే దీప జోష్నని అలా కొడుతూ ఉంటే ఇంకా తను మాట్లాడుతూ ఉంటే ఇంకా దీప ఆవేశానికి ఎవరు అడ్డు రాకుండా అలాగే ఉంటారు. ఇంకా శివనారాయణ కూడా అయితే ఇది ఒక కొత్త నాటకం ఆడుతున్నారా మీరందరూ కలిసి నా మనవరాల మీద అని చెప్పని అంటూ ఉంటాడు. ఇంకా కార్తీక్ అయితే ఇంటికి వచ్చిన తర్వాత శౌర్యాని అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని చెప్పానంటే అప్పుడు నేను బూచోడు అమ్మని అన్నాడు కదా నాన్న, కాదు జో తను మాస్క్ వేసి కప్పెట్టింది అమ్మని అని చెప్పని కార్తీక్తో మొత్తం నిజమైతే చెప్పేస్తుంది. ఇంకా కార్తీక్ అయితే ఇప్పుడు నాకు అర్థమైందిలే మీ అమ్మ ఎక్కడికి వెళ్ళిందని చెప్పని అంటాడు. ఇంకా అడ్డు వచ్చిన పారిజాతాన్ని సుమిత్రాని అందరిని తోసేసి మరీ జోష్ని అయితే లాక్కొచ్చి హాల్లో తన్ని కొడుతూ ఉంటుంది. ఇంకా కావాలని అందరి ముందు నటిస్తూ జోష్న అయితే తనకి ఏం తెలియనట్టుగా పొద్దుటి నుంచి ఇంట్లోనే ఉన్నట్టుగా సుమిత్రని నమ్మించినట్టు ఇంక ఇంట్లో వాళ్ళందరినీ కూడా నా మనరాలు పొద్దుటి నుంచి బాగలేకుండా ఇంట్లో ఉంటే నా మనరాల మీద ఇలా నిందలేస్తారా అని చెప్పిన పారిజాతం ఉంటుంది. ఇంకా సుమిత్రకైతే అసలు ఏం అర్థం కాదు. కానీ జోష్నకైతే అక్కడ ప్లాన్ వర్కౌట్ కాకపోయినా ఇక్కడ మాత్రం ప్లాన్ అయితే కరెక్ట్గా వర్కౌట్ చేస్తుంది. తను ఏమి తెలియనట్టుగా ఇంకా సుమిత్ర దగ్గర చూసావా అమ్మ నేను పొద్దుటి నుంచి బాలేదని ఇంట్లోనే కదమ్మా ఉన్నాను, కానీ దీప చూసావా నేను తన కూతుర్ని తన్ని చంపాలని చెప్పని ఎలా నిందలు వేస్తుందని చెప్పంటే ఇంకా సుమిత్ర అయితే జోష్న మాటలు నమ్మేసి ఇంకా జోష్నను కొట్టబోయిన దీప చెయ్యి అయితే అడ్డుపడుతుంది. ఇంకా దీపుని ఇంకా ఆపేది ఎలా అని చెప్పినని ఇంకా సుమిత్ర అని అయితే దీపు మీద చేసేస్తుంది. నువ్వు నా కళ్ళ ముందే నా కూతురుని కొడుతూ ఉంటే నేను ఊరుకుంటాను అనుకుంటావంటే ఇంకా సుమిత్ర దీపుని అలా కొట్టంగానే తన తల్లే తనని కొట్టినంత బాధ అయితే దీపుకి వేస్తుంది. నీకు ఎంత చెప్తున్నా అర్థం కావట్లేదా, పొద్దుటి నుంచి జోష్న ఇంట్లోనే ఉంది అని చెప్తున్నా ఎందుకు అర్థం అంటే లేదమ్మా తను నిన్ను మోసం చేస్తుంది అని చెప్పానంటే నా కూతురు నన్ను మోసం చేయడం ఏంటి అని చెప్పని అంటుంది. అప్పుడు ఇంకా జోష్న అయితే నా ప్లాన్ అక్కడ వర్కౌట్ కాకపోయినా ఇక్కడ మా మమ్మీ దగ్గర మాత్రం వీళ్ళిద్దరిని విడగొట్టాను, ఆడకాడికి నాకు సాటిస్ఫాక్షన్గా ఉంది అని చెప్పని అంటుంది. పారిజాతంకి అయితే ఏం తెలియకుండా అన్నీ మాట్లాడుతూ ఉంటే ఇక్కడ నోరు మూసుకొని ఉండని చెప్పని దీప ఒక్క మాటతో పారిజాతం నోరు